నమస్కారం అండి అందరికీ. ఎలా ఉన్నారు? మీరు పూజ దగ్గర వెండి సామాన్లు పెడతారు కదండి, అవి నల్లగా అవుతాయి కదా. వాటిని మనము కొత్తగా చేసుకోవాలి, ఇంట్లోనే చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికి ఒక బాండీ తీసుకోండి. బాండీ అనే కాదు, మీ ఇంట్లో ఏదైనా చిన్న పాత్ర ఉంటే అది తీసుకోండి. దాంట్లో నేనేంటంటే ఇక్కడ పట్టీలను చూపిస్తున్నానండి, అందుకని నేను చిన్న బాండీ తీసుకున్నాను. దాంట్లో ఒక టీ గ్లాస్ అని వాటర్ పోసాను, అలానే చింతపండు వేసాను, తరువాత బేకింగ్ సోడా వేస్తున్నానండి. మీరు ఇది లేని వాళ్ళు వెనిగర్ వేసుకోవచ్చు. వెనిగర్ కూడా లేని వాళ్ళు సర్ఫ్ వేసుకుంటే సరిపోతుందండి. సర్ఫ్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. ఇలా కొంచెం వేసాను. ఇది మెల్ట్ అయ్యే వరకు ఉంచుకుంటే చాలండి. ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత సర్ఫ్ అండి, కొంచెం లిటిల్ బిట్ అంత సర్ఫ్ వేసుకుంటే చాలు. నేను దాంట్లో కూడా కొంచెం వేసాను చూడండి సర్ఫ్, కొంచెం సర్ఫ్ వేసుకుంటే చాలండి. అది కూడా మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. మెల్ట్ అయిపోయిన తర్వాత మనము వెండి సామాన్లు ఉన్నాయి కదా, ఆ వెండి సామాన్లు వేసేయాలి. నేను ఇక్కడ పట్టీలను తీసుకున్నానండి, సో పట్టీలను వేస్తున్నాను. ఇలా పట్టీలను వేసేస్తున్నాను. ఈ పట్టీలని వేసిన తరువాత 5 or 10 minutes ఉంచుకోవాలి. ఇది బాగా వేడెక్కే వరకు ఉంచుకోవాలండి. ఈ పట్టీలని మునిగేదాకా వాటర్ ఉండాలండి. చూపిస్తాను ఆగండి అవి ఎలా మునగాలనేది. ఇలా మునిగిపోవాలి. మునిగిపోయిన తర్వాత ఇలా బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారే వరకు ఉండాలండి. వేడిది పట్టుకున్నాం అనుకోండి మనకు హ్యాండ్స్ కాలిపోతాయి. అందుకని చల్లారిన తర్వాత మీ ఇంట్లో యూస్ చేయని బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ని బట్టి 1 or 2 times అలా రుద్దండి చాలు. మరీ అంత గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా లేదండి. చూసారా, ఫస్ట్ పట్టీలకి నేను చేసిన తర్వాత ఈ పట్టీలకి డిఫరెన్స్ ఎంతగా ఉందో. చాలా కొత్తవిగా ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో మేము పూజా సామాగ్రి దగ్గర తామర పువ్వులు అనేవి పెడతామండి. వాటిని కూడా క్లీన్ చేశాను. అవి కూడా చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో. ఇది హోమ్లో కూడా ప్రిపేర్ చేసుకో.